ఇదేంటి? నీ అవతారం ఏంటి? నుదుటిన కుంకుమ లేదు, మొహాన బొట్టు లేదు, చేతులు గాజులు లేవు, కాళ్ళకి మెట్టెలు లేవు. ఏంటి ఇదంతా? కొత్త కోడల పిల్లంటే చక్కగా నగలు వేసుకోవాలి, బాగా అలంకరించుకోవాలి, కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి, చూడ్డానికి అందంగా ఉండాలి. అలా ఉంటే కదా బాగుంటుంది, అవునా? వదినా వదినా, అది ఏంటంటే మన సూరజ్ బింద్యాని పెళ్లి చేసుకోలేదు. ఏమంటున్నారు మరిది గారు? తమాషా చేయడానికి మీకు వేరేం దొరకలేదా? ఓరి భగవంతుడా! బిందియా నా సూరజ్ భార్య కాకపోతే వేరెవరై ఉంటారు? బిందియానే సూరజ్ భార్య. నిన్న హాస్పిటల్ కూడా చూడ్డానికి వచ్చావు కదా, అవునా? నువ్వు వచ్చినప్పుడు నేను నీకు ఉంగరం కూడా తొడిగాను కదా. అరే, ఈ బిందువే నా కోడలు. నాకు తెలుసు సర్లా ఆంటీ. అది మీరు ఎప్పుడు నేనే మీ ఇంటికి కోడలుగా రావాలని ఆశపడ్డారు, కానీ నేను సూరజ్ భార్యని కాదు, ఇంకొక అమ్మాయి. సర్లా ఆంటీ, మీకు ఏమీ జరగకూడదని నేను ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను నిజం ఏమీ చెప్పలేదు. సర్లా ఆంటీ, దయచేసి మాట్లాడండి. ఇంతకీ సూరజ్ భార్య ఎవరు? సూరజ్ భార్యని వెంటనే పిలిపించండి.